ఓం శుభంకర్యే నమః. అమావాస్య తరువాత ద్వితీయార్ధములో చక్కటి ఆలోచనలతో కన్యారాశి వారు ముందుకు వెళతారు. శత్రువులతో ఉన్నటువంటి సమస్యలని కూడా తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. మిత్రభావముతో ప్రతి విషయములోనూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తూ నెగటివ్ థింకులన్నిటినీ కూడా తీసి పక్కన పెట్టి ముందుకు వెళుతూ ఉంటారు. పిల్లల ఆరోగ్యం పట్ల, పిల్లల యొక్క భవిష్యత్తు పట్ల మీరు తీసుకునేటువంటి ఒక నిర్ణయము మీ కుటుంబంలో అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. కాబట్టి ద్వితీయార్ధము కొన్ని నిర్ణయాలకి మీకు బాగా ఉపయోగపడుతుంది. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలని కన్యారాశి వారు ఫిబ్రవరి మాసంలో పొందవచ్చు. తొందరపాటుతో అవమానపూరితముగా ఎవరిని మాట్లాడవద్దు. అటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల విషయములో మీరు అనుకున్నటువంటి ఒక మాట సత్యమవుతుంది. కుటుంబముతో ఆహ్లాదముగా ఉంటారు. దీర్ఘకాలికముగా అనారోగ్యములతో సమస్య పడేటువంటి వారికి సహాయము చేయటములో కన్యారాశి జాతకులు ఫిబ్రవరి మాసంలో ముందుంటారు. దైవబలము చాలా చక్కగా ఉన్నది. ఈ మాసంలో ఏది అనుకున్నా సాధించగలుగుతారు. దేవాలయ ఇత్యాది క్షేత్రాలని తరచుగా దర్శించడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబం పైన, సమాజం పైన మీకున్నటువంటి కొన్ని బాధ్యతలని మీరు సక్రమంగా నిర్వర్తిస్తారు. అగౌరవపరిచేటువంటి వ్యక్తులని దూరంగా పెట్టడం మంచిది. శుభవార్తలు విన్నప్పుడు అందరికంటే ఎక్కువగా మీరే ఆనందపడుతూ ఉంటారు. కుటుంబంలో ఎవరికి కష్టము ఉన్నదో తెలుసుకుని అటువంటి వారికి సహాయం చేయటంలో మీ ఆలోచన విధానం చాలా బాగుంటుంది. అన్నదమ్ములతో సఖ్యతని పెంచుకోండి. కోపపూరితముగా అన్నదమ్ములతో కానీ అక్కచెల్లెళ్ళతో కానీ ఉండటం మంచిది కాదు. తల్లి విషయంలోనో అత్తగారి విషయంలో కూడా ఒకే అభిప్రాయముతో ఉండటం అనేటువంటిది మీ జీవితానికి మంచిని చేకూరుస్తుంది అని తెలియచేస్తున్నాను. గ్రహాధిపతి అయినటువంటి బృహస్పతి చాలా చక్కటి అనుగ్రహాన్ని ద్వితీయార్ధములో కన్యారాశి వారికి అనుగ్రహించి ఉన్నాడు. ఈ శుభ సమయమున మీరు స్థిరమైనటువంటి ఆస్తులను కూడా సమకూర్చుకుంటారు. విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా చాలా చక్కటి మాసమని మనం అనుకోవచ్చు. కొంతమంది మిమ్మల్ని ప్రలోభ పెట్టడానికి మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మోసపోవద్దు. సహజంగా తెలివితో, బుద్ధితో మరియు అమితమైనటువంటి ఆత్మవిశ్వాసముతో కన్యారాశి వారు చేసేటువంటి పనులు విజయానికి తాహసపడుతూ ఉంటాయి. కాబట్టి ఏ పనిని మీరు చేయదలిచారో ఆ పని మీద స్పష్టమైనటువంటి అవగాహన మీకు ఉంటే ఆ పనిని పూర్తి చేయటం అనేటువంటిది మంచిది. తొందరపాటుతో ఎవరు పడితే వారు చెప్పారు, ఇది కొంత వాయిదా వేద్దాం, లేకపోతే కొంత తర్వాత చేద్దాం అనేటువంటి ఆలోచనలు చేసి పనులని ఇతరులకు అప్పచెప్పకండి. మీరు చేసేటువంటి పనులని మీరే చేయండి. సుబ్రహ్మణ్య ఆరాధన కన్యారాశి వారికి సత్ఫలితాలను ఇస్తుంది. నవగ్రహ స్తోత్రముని పారాయణ చేయటము, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం అనేటువంటిది చాలా మంచిది. అన్నదానము జరిగేటప్పుడు కందిపప్పుని కానీ అలాగే దోసకాయలని కానీ దానం ఇచ్చినట్లయితే గనక మీకు సంపూర్ణమైనటువంటి గ్రహానుగ్రహము ఈ మాసంలో ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. ఓం భాస్కరాయ నమః. ఓం శుభంకర్యై నమః. ఆదిత్యం భాస్కరం తేజం
ఈ యొక్క మాఘమాసంలో వసంత ఋతువులో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఒకటే ఒకటి ఉంటుంది. ఈ మాసాంతములో శివరాత్రిని మనము చేసుకుంటాం. మాస ప్రారంభములో సూర్యుడితో మన యొక్క ఆరాధనని ప్రారంభిస్తాం. ఎందుకండి వసంత మాసంలో ఈ యొక్క రథసప్తమిని మనము చేసుకుంటూ ఉంటామంటే, మనకి ఈ యొక్క రథసప్తమికి చాలా విశేషం ఉంది. రావణం ప్రేక్ష ఉష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ దైవ దైత్య సమాగమ్య దుష్టమభ్యాగతోరణం. ఆదిత్యం ఎక్కడైతే గనక మనం ఆరాధన చేస్తామో, సూర్యుడిని ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ దివ్యక్షేత్రాలలో, ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలలో చాలా విశేషమైనటువంటి పాడి పంట సమృద్ధి జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, దేశ విదేశాలలో చాలా అరుదుగా తక్కువ జనాభా ఉండేటువంటి కొన్ని దేశాలలో కూడా సూర్యుడే అక్కడ భగవంతుడు. వారి యొక్క దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడిని చూపిస్తారు. చాలామంది అరణ్యములో నివాసం ఉండేటువంటి దేశాలు ఉన్నాయి. ఆ దేశాలన్నిటికీ కూడా పరమాత్మ ఎవరయ్యా అంటే సూర్యుడు. ఆ యొక్క భాస్కరుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి తప్పనిసరిగా మాఘమాసంలో. అందున రథసప్తమి రోజున, ఆ యొక్క రథసప్తమి రోజున సంక్రాంతి పర్యంతము వేసుకున్నటువంటి గొబ్బెళ్ళనన్నింటినీ కూడా కలెక్ట్ చేసి రథసప్తమి రోజున చిత్రగుప్తుడి యొక్క నోముని చేస్తూ ఉంటారు. యమపాశము నుంచి దేహము ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవటం కోరుకుంటుంది. మానవుడి యొక్క ఆఖరి కోరిక ఏమిటయా అంటే, ఎంత రాక్షసుడైనా సరే వాడు ఒకటే కోరతాడు, ప్రశాంతంగా పోవాలి అని. అటువంటి దేహకాయము కావాలి అంటే సూర్యారాధన తప్ప మరొకటి లేదు. ఈ రోజున పిడకలతో మంట పెట్టి, ఆ పిడకల పైన కంచు పాత్రను పెట్టి పాయసాన్ని చేసి, ఆ పాయసాన్ని భుజించినటువంటి వారికి దీర్ఘమైనటువంటి ఆరోగ్యం, ప్రశాంతమైనటువంటి మరణం లభిస్తుంది. ఈ రోజున చిత్రగుప్తుని యొక్క నోముని కూడా చాలామంది చేస్తూ ఉంటారు. సూర్య భగవంతుల యొక్క దేవాలయాల దర్శనం చేస్తూ ఉంటారు. సూర్యుడు అనగానే మనమందరం ఒకటే ఆలోచిస్తాం, నవగ్రహాల్లో మధ్యన ఉండేటువంటి సూర్యుడు అని. ఆ సూర్యుడు ఇద్దరు భార్యలతో ఉంటాడు. ఆయన 7 గుర్రాలతోనూ ఉంటాడు, కానీ అది గ్రహ రూపములో అక్కడ ఉంటాడు. నవగ్రహాలలోనే మొట్టమొదటి గ్రహము ఆదిత్యుడు. ఎందుకు ఆదిత్యుడికి మనం పూజ చేయాలి అంటే, వేదమంత్రానుసారముగా తెలిసినటువంటి అర్థం ప్రకారంగా సూర్యుడికి ఆరాధన చెయ్యాలి అంటే దేహ పౌష్టిత ఉండాలి. అటువంటి పౌష్టితను కల్పించేటువంటి వాడు సూర్యుడు. రవిగ్రహము ద్వారా దేహము దృఢత్వాన్ని మనం పొందగలుగుతాం. అలాగే రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆదిత్య హృదయముతో మనం స్మరణ చేయవచ్చు, ధ్యానించవచ్చు. లేదా అరసవల్లి ఇత్యాది దివ్యక్షేత్రాలు కర్ణాటక, మహారాష్ట్రాలలో అనేకమైనటువంటి సూర్య దేవాలయాలు ఉన్నాయి.
అవి దేవాలయాలు. కానీ ప్రత్యక్షముగా ఆకాశము వైపు మనము చూస్తే ఆయన మనకి దగదగలాడుతూ కనబడతాడు. ఆ సూర్య భగవంతుడికి ప్రత్యక్షముగా ఆరాధన చేయవచ్చు. చాలామంది రథసప్తమి రోజున సాంప్రదాయబద్ధముగా పాయసాన్ని చేసి జిల్లేడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టి దానిని భుజించటం వలన దీర్ఘమైనటువంటి ఆయుష్ని పొందుతారు. ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి ఏదో కోరిక అని కాదండి, వారు చేయటం ద్వారా వారి భర్త బాగుంటారు. భర్త బాగుంటే సుమంగళీప్రదమైనటువంటి ద్రవ్యాలని ధరించగలుగుతారు. వారికి అది సౌభాగ్యం. భర్తకి సేవ చేయటం, భర్త ఒకవేళ మంచం మీద ఉంటే ఎవరయ్యా ఈ ప్రపంచంలో దుఃఖించకుండా బాధపడకుండా సేవ చేస్తారు అంటే తల్లి భార్య, వీరిద్దరే. సరే, ఇవాళ రేపట్లో భార్యలు అలా లేరండి అంటే ఇవాళ రేపట్లో భార్యలు మాత్రమే అలా లేరు. పూర్వం భార్యలందరూ అలాగే ఉన్నారు. ఎందుకంటే మన భావన అలా ఉంటుంది కాబట్టి. యథార్థంగా అంత శక్తివంతమైనటువంటి నోమది. కాబట్టి ప్రతి స్త్రీ సూర్యోదయాత్పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను నిర్వర్తించుకొని రథసప్తమి రోజున, అంటే ఫిబ్రవరి 16వ తారీఖు రోజున, శుక్రవారం పైగా, ఆ రోజున చక్కగా కుంపటి కానీ ఏదైనా పిడకలతో ఒక పొయ్యిలా పెట్టుకుని కించిత్ పాయసాన్ని చేసి తులసి అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని పెట్టి ఆ యొక్క జిల్లేడాకులు ఇత్యాది ద్రవ్యాలతో స్నానాన్ని చేసి భర్తకి స్నానమైన తర్వాత ఈ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని తినటం ద్వారా ఆయుష్ పెరగటం తథ్యం. రావణాసుడు లాంటి రాక్షసులకే సూర్యుడంటే భయం. ఎటువంటి దుష్టశక్తులకైనా సరే ఈ ప్రపంచంలో దేని నుంచి భయము అంటే ధర్మం నుంచి భయం. ధర్మము ఎక్కడుందంటే సూర్యుడి దగ్గర ఉంది. ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనైనా సరే, ఎంత మహాన్వితులు ఉన్నా సరే, అగ్నిహోత్రము చేయాలన్నా, ఒక అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఇప్పుడు చాలా రోగాలు చెప్తూ ఉంటారు, ఏదో ఒక పచ్చకామెరలు వచ్చాయి సూర్యుడి కాంతి మీద పెట్టండి అని. సూర్యుడి నుంచి అన్ని రకాలైనటువంటి కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి. ఆ కిరణాలు భూమి మీద పడి భూమిలో పండేటువంటి సారవమైనటువంటి పంట అభివృద్ధి చెందుతూ లోకము సుభిక్షముగా ఉండాలి అంటే నీ వంతుగా నువ్వు కూడా చేయాలి. ఆ రోజు ఏముందిలే, మనకి పుణ్యమైనటువంటి పని కాదు కదా, మనం చేయకపోవటానికి అది లేదు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి. చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భర్తకి పెట్టినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు, ఆయుష్యవంతులుగా ఉంటారు. ఏముందండి, మంచం మీద 30 ఏళ్ళు పడి ఉండి అందరి చేత సేవలు చేయించుకొని చనిపోతే అది ఒక జీవితమా? ఎంతమంది తిట్టుకుని ఉంటారు, ఎంత కష్టమై ఉంటుంది. అటువంటి మరణము రాకూడదు అనుకున్నావా ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమికి తప్పనిసరిగా దీక్షానబద్ధులై చేయాల్సింది. చెయ్యండి, సంవత్సరం లోపల సత్ఫలితాలని మీరే చూస్తారు. జై శుభంకరి.